ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. మన గేమ్ కూడా మనం ఆడి మన ప్రయోజనాలని మనం రక్షించుకోవాలనేదే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. రైట్ సార్. ఒకసారి పాపారావు గారి దగ్గరికి వెళ్తాం. పాపారావు గారు, సో ఇదండి చైనా ఎత్తుగడలు, చైనా పట్ల అప్రమత్తంగా ఉండాలి. అదేదో పెద్దన్న తరహాలో మనల్ని హెచ్చరించినట్టు లేకపోతే లాలించి బుజ్జగించినట్టు, నేను మాత్రమే నీకు రక్షకుణ్ణి, ప్రపంచ రక్షకుణ్ణి, ప్రపంచ పోలీసునే కాదు ప్రపంచ రక్షకుణ్ణి కూడా నేనే అని ప్రకటించుకోవటానికి పెంటగాన్ నివేదికని అమెరికా బయటపెట్టిందా? అండ్ భారత ఉపఖండంలో చోటు చేసుకుంటున్న అన్రెస్ట్ నుంచి దృష్టి మళ్లించడానికి ఈ నివేదికను బయటికి తీసుకొచ్చిందా, లేదా కాకతాళీయంగానే జరిగిన సంఘటనలు? కాకతాళీయంగా జరగలేదు. అది స్పష్టంగా ఏంటంటే దానికి ఒక పర్పస్ ఉంది. అయితే ఇక్కడ మోడీ గారి షాంఘై పర్యటన, ఎస్సీఓ షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ పర్యటన విజయవంతం అయిందంటానికి డాక్యుమెంటే ఇప్పుడు అమెరికా వాళ్ళు రిలీజ్ చేసిన డాక్యుమెంటే తార్కాణం. రైట్. ఎందుకంటే అది విజయవంతంగా చైనా భారత్ మధ్య ఒక కొంత ర్యాపో తేగలిగింది. గాల్వాన్ తర్వాత కాస్త సంబంధాలు మెరుగవుతున్న దిశగా ప్రయాణం సాగుతుంది. కాబట్టి మోడీ గారి ఎస్సీఓ పర్యటన విజయవంతం అయిందంటానికి ఈ డాక్యుమెంటే ఒక పెద్ద తార్కాణం. అది కానీ సంతోషించాల్సిన విషయం, దాన్ని చూసి నవ్వుకోవాల్సిన విషయం లేకపోతే. కాకపోతే రెండోది ఏంటంటే ఇక్కడ మీకు దీనిలో ఏమంటాడు, ఆ డాక్యుమెంట్లో ఏమంటారు వాళ్ళు, బార్డర్ టెన్షన్స్ తగ్గటాన్ని, చైనా భారత్ల మధ్య బార్డర్ టెన్షన్, సరిహద్దు తగాదాలు తగ్గటాన్ని ఆసరాగా చేసుకొని అమెరికా భారత్ సంబంధాలను చెడగొట్టడానికి చైనా ట్రై చేస్తుందంటారు. అంటే సరిహద్దు వివాదాలు తగ్గినాయి, గాల్వాన్ తర్వాత సరిహద్దు వివాదాలు తగ్గి ఇప్పుడు రెండు దేశాలు కొంచెం స్నేహంగా ఉండటం వల్ల మాతో సంబంధాలు చెడగొడుతున్నాడు. అసలు అంటే అమెరికా ఏం మర్చిపోతుందంటే తను చేస్తుంది ఏంటో తను మర్చిపోయి ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేయటం, ప్రొజెక్షన్ అంటారు, మానసిక వ్యాధిది. ఫ్రాయిడియన్ భాషలో చెప్పాలంటే ప్రొజెక్షన్. తను అనుకుంటున్న దాన్ని ఎదుటోడు అనుకుంటున్నాడు, తను చేస్తున్న దాన్ని ఎదుటోడు చేస్తున్నాడు అనుకుంటామని ఒక జబ్బు. ఇప్పుడు యాక్చువల్గా అమెరికాకి గత అనేక సంవత్సరాలుగా అమెరికాకి చాలా దగ్గరైంది భారతదేశం. హౌడీ మోడీ దాకా పోయింది. హౌడీ మోడీ దాకా మోడీ గారు ట్రంప్కి క్యాంపెయిన్ చేసిన దాకా వెళ్ళారు. అలాగే అనేక పెద్ద స్థాయిలో అమెరికా దగ్గర నుంచి నెంబర్ 1 ఆయుధాలు కొనుగోలుదారు మనం ఇజ్రాయెల్తో పాటుగా. ఇట్లా చాలా విషయాల్లో మనం అమెరికాతో ఆయిల్ కొన్నాం విపరీతంగా. ఒకటి ఎన్ని రకాల సంబంధాలు అమెరికాతో మనకి. అమెరికా మనం వేరు చేసి చూడటానికి వీలు లేని విధంగా హౌడీ మోడీ, అసలు భారత బీజేపీ ప్రతినిధులు నేను గతంలో కూడా చెప్పారు, ఆ రిపబ్లికన్ పార్టీ సమావేశాలకు వెళ్ళటం, ఇట్లా ఇంత దగ్గర అయిన తర్వాత దీనంతా చెడగొట్టింది ఎవరు? చైనా చెడగొట్టిందా? చైనా కాదు కదా, చెడగొట్టింది ట్రంప్. ఏం చేశాడు? ఎట్లా ఈ కార్యక్రమం ఏంటంటే ఒకటి, ఒక్క నిమిషం అండి, ఇక గాల్వాన్ సరే ఇది ఒకటి నెంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్ అయ్యా. ఇది అయిన తర్వాత మనల్ని నెమ్మదిగా ఒక్కో దానిలో ఎట్లా ఇబ్బంది పెడతా వచ్చాడు అనేది చూసుకుంటే చూడండి. ఇక్కడ మాన్రో సరే ఇదొకటి. కానీ ఆ బీటీఏ చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు. సారీ మధ్య గ్యాప్కి పేపర్ మిస్ అయింది, ఇక్కడ రాసుకున్నాన్ని. బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు జరుగుతుంటే అవి తెగనీయకుండా బలవంతంగా భారతదేశం చేత అగ్రికల్చరు, డైరీ రంగాన్ని ఓపెన్ చేయించడం కోసం నానా ఒత్తిళ్లు తెస్తుంది అమెరికా ఈరోజు. ఇది స్నేహం ఇచ్చి పుచ్చుకునే ధోరణి కాదు. భారతదేశం తాలూకు సమస్యలు దానికి తెలుసు. అమెరికాలో డైరీ రంగానికి, వ్యవసాయ రంగానికి సబ్సిడీలు ఇస్తున్నారు. భారతదేశం అట్లా సబ్సిడీలు ఇవ్వటల్లా. ఈ రకంగా అన్ఈక్వల్ అగ్రికల్చర్, అన్ఈక్వల్ డైరీ ఫార్మింగ్ ఉన్నాయి రెండు దేశాల మధ్య. అట్లాంటప్పుడు ఈ బలవంత పెట్టడం అనేది ఒక రకమైనటువంటి మిత్రధర్మమే కాదు. రెండోది, పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు అది నేనే ఆపానని చెప్పి ఒక మాట మాట్లాడి పదే అదే మాట రిపీట్ చేసి పొగిడిన మునీర్ని, నువ్వే చేసావు, నీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్న మునీర్ని ఎత్తున పెట్టుకున్నాడు. భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఇదేనా స్నేహధర్మం? తర్వాత రెండోది, H1 వీసాల విషయంలో భారతీయులతో అతను వ్యవహరించిన తీరు, సంఖ్యలేసి భారతీయుల్ని చండీగఢ్లో విమానం దిగిన తీరు మనకు తెలుసు. అలాగే మలేరియా అప్పటి నుంచి ఉన్నది కదా, మలేరియా మెడిసిన్ ఒకటి ఉండేది, అది కోవిడ్కి పనిచేస్తుంది అంటే అది ఇమ్మని చెప్పి మనల్ని బెదిరించిన రోజులు అప్పుడు కూడా ఉన్నాయి. తర్వాత అమెరికా చమురు ఆయుధాలు మన చేత ఎట్లా కొనిపిస్తున్నాడు, రష్యా దగ్గర కొనద్దని చెప్పి, రష్యా దగ్గర నువ్వు కొంటే దానివల్ల రష్యాకి డబ్బులు వచ్చి అది యుక్రెయిన్ మీద యుద్ధం చేయగలుగుతుంది డబ్బులతో అని చెప్పాడు. మన పుటిన్ ఏం చెప్పాడు స్పష్టంగా, పుటిన్ ఇండియా రాగానే మా దగ్గర నుంచి అమెరికా కూడా కొంటుంది ఎనర్జీ, అమెరికా కూడా ఎనర్జీ కొంటుంది, మీరు కొంటాం ఏంటి, భారతదేశాన్ని ఎందుకు వేరు చేస్తావు నువ్వు అన్నాడు. యురేనియం అంతా అమెరికా కొనేది రష్యా నుంచే.
యూరోపియన్ యూనియన్ దేశాలు చాలా పెద్ద వ్యాపారం చేసుకుంటున్నాయి. టర్కీ వ్యాపారం చేస్తుంది, చైనా వ్యాపారం చేస్తుంది రష్యాతో. భారతదేశాన్ని మాత్రం ఎందుకు పాయింట్అవుట్ చేసి చేస్తున్నాడు? ఏ స్నేహధర్మం అది? నువ్వు భారతదేశాన్ని విడిగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టి 50% టారిఫ్స్ ప్రపంచంలో ఒక బ్రెజిల్ మీద తప్పితే ఎక్కడా లేని టారిఫ్స్, చైనా కంటే ఎక్కువ టారిఫ్స్ భారతదేశం మీద వేసి ఇన్ని చేసిన తర్వాత అప్పుడు వచ్చింది ఈ రియాక్షన్. నీకు దూరం అవటం అనేది, నీకు దూరం అవటం అనేది చైనా చేసిన పని కాదు, నువ్వు చేసుకున్న పని. ఆ విషయం స్పష్టమైన స్వల్పమైన విషయాన్ని వదిలిపెట్టేసి ఇంకా నాటకం ఆడితే నమ్మేది ఎవరు ఇక్కడ? భారత ప్రజలు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అమెరికా నమ్మటానికి సిద్ధంగా లేరు. భారత ప్రభుత్వాలు నమ్మినా భారత ప్రభుత్వాన్ని కూడా క్షమించే స్థితిలో లేరు. అంత దుర్మార్గంగా భారతదేశంతో అమెరికా వ్యవహరిస్తుంది. కాబట్టి చైనాకి మనల్ని దగ్గర చేసింది అమెరికాయే. అమెరికా మనకి అంటే అనివార్యం అదే కాదు. పోనీ చూడండి, చైనాతో పోయిన నెలలో డేటా వచ్చింది. ఎక్స్పోర్ట్స్ మనవి 91% పెరిగినాయి. డేటా చూస్తుంటారు కదా మనందరూ పేపర్లో. అంటే మనం అమెరికా దగ్గర దెబ్బతినటువంటి వ్యాపారాన్ని చైనా దగ్గర, రష్యా దగ్గర, ఇట్లాంటి మన మిత్ర దేశాలుగా, నిజమైన మిత్ర దేశాలు ఎవరున్నారు ఇప్పుడు? సరిహద్దు వివాదం సరే, ఖచ్చితంగా రెండు పక్క దేశాలు, భౌగోళిక దీన్ని మాత్రమే భూమి మీద రెండు దేశాలు పక్కనే ఉండాలి ఎల్లకాలం. సరిహద్దు వివాదాలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ వివాదం ఉంది, అలాగే గాల్వాన్ దగ్గర జరిగిన ఈ వివాదాలన్నీ ఉన్నాయి. తగాదాలే కానీ తగాదాలు కానీ ఆర్థిక విషయాల్లో తగాదాలను ఎందుకు రానివ్వాలి? బంగ్లాదేశ్ అదే కదా ఇప్పుడు చేస్తుంది. చైనాతో రాజకీయాల్లో ఎంత తగాదాలు ఉన్నా ఈ ఏదో దేశం గుర్తుంది ఈ మధ్య చదువుతున్నా. ఆర్థికంగా మాత్రం మనం తగాదా పెట్టుకోవద్దని చెప్పి వ్యాపారాలు చేసుకుంటున్నారు. తగాదాలే, వాటి మీద మాట్లాడుకునేది. ఆర్థికంగా దేశం ఎందుకు నష్టపోవాలి? ఎందుకు? సో మీరేమంటారు? ఇదంతా పెంటగాన్ వాంటెడ్ గా తయారు చేసిన రిపోర్టేనా? ఇదంతా వండి వార్చిందేనని మోసపూరితమైంది. వాంటెడ్ గా చేసిందా? ఏదైనా వాళ్ళ కళ్ళు మూసుకుపోయినటువంటి, చింత చచ్చినా పులుపు చావనటువంటి వ్యవహారం. నేను ఇంకా పెద్ద గొప్ప దేశాన్ని అనుకొని నా మాట అందరూ వింటారు, నేను అంటే తాతల నేతులు తగిన చింత చచ్చిన పులుపు చావని చరిత్ర తాలూకు మూర్ఖత్వం అది. మాన్రో డాక్టరీని ఎందుకు బయటికి తీస్తారు? లేకపోతే లాటిన్ అమెరికా మీద మాన్రో డాక్టరీని బయటికి తీసి లాటిన్ అమెరికా నా పెరటి దొడ్డు, నా ఇష్టం వచ్చినట్టు వినాలి, వెనుజులా భూమి నాది, ఆయిల్ నాదంటాడు. ఎట్లా పిచ్చోడు వాడు? అట్లా కాదు. ఎట్లా అంటాడు ఎవడైనా? వెనుజులా భూమి నాది, ఆయిల్ నాది ఎట్లా అంటాడు? వెనుజులా భూభాగానికి ఒక సార్వభౌమాధికారం ఎప్పటి నుంచో ఒక దేశం అది. ఆయిల్ నాదంటాడు. ఎట్లా అంటాడు? సంవత్సరాల తరబడి కొల్లగొట్టావు అక్కడ, అయిపోయింది ఆ కథ. ఇప్పుడు వచ్చి మళ్ళీ కొల్లగొడతాను నాకు అక్కడ కావాలంటే. కెనడా నాదంటాడు, 51 రాష్ట్రంగా చేరమంటాడు అమెరికాలో. గ్రీన్లాండ్ నాదంటాడు. ఏమంటాడు? అందుకని ఒక పిచ్చివాడి ప్రేలాపంలాగా ఉంది. ముగిసిపోయిన గతం తాలూకు అహంకారాన్ని అంతా ఇంకా చూపిస్తున్నాడు. నవ్వుల పాలు అవుతుంది అమెరికా ఖచ్చితంగా. కాబట్టి ఇది కూడా అలాగే ఉంటుంది. ఈ డాక్టరీని కూడా ఎవరు పట్టించుకొని నవ్వుల పాలు అవుతుంది. అమెరికాకి భారతదేశానికి మధ్య చైనా ఎలా వస్తుందండి? అయినా కానీ మోడీ మాట్లాడుతూనే ఉన్నారు కదా. ట్రంప్ ఏం మాట్లాడకుండా లేదు కదా. మోడీ మాట్లాడుతూనే ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు బాగా మాట్లాడుకుంటున్నారు. అన్ని సెటిల్ చేసుకోవడానికి వ్యాపారాలు తగదని పెట్టుకోవాలి మనం అమెరికాతో కూడా. అంటే ఈ మాత్రం కూడా ప్రశాంతంగా బతకూడదు భారతదేశం. నిరంతరంగా సరిహద్దులు రగులుతా తాను మినహా మిగిలిన 155 దేశాలు ఈ మాత్రం బ్రతకూడదని. అంటే ఇంకొకటి ఉంది, దాన్ని నేను దేశంగా పరిగణించను, పాకిస్తాన్. అది ఉగ్ర ప్రాంతం మొత్తం అవుట్. అదే చెప్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ గురించి కూడా దీనిలో ఒక తప్పు ఏంటంటే, పాకిస్తాన్ లో చైనా ఆయుధాలు అమ్ముతుందని చెప్పాడు పెట్టాలని. అది ఎప్పుడు ఈ రిపోర్ట్ పాతది మునీర్ రాకముందుది. మునీర్ వచ్చిన తర్వాత అమెరికా ఏజెంట్ పాకిస్తాన్ ని పాలిస్తున్నాడు. ఇప్పుడు ఈ కథ మారింది. ఆ రిపోర్ట్ కూడా తప్పే. ఇప్పుడు అమెరికా ఏజెంట్. రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి చంద్ర సాంబశివరావు గారి దగ్గరికి వెళ్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఒకటి ఏంటంటే, ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు ఏకంగా ఒక వైమానిక దళం ఏర్పాటు చేసుకున్నారు. సాంబశివరావు గారు అంటే